హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో మార్నింగ్ టైంలో కిచెన్ ఎలా ఉందో మీతో షేర్ చేశాను. ఈరోజు ఏంటంటే ఒక టమాటో పచ్చడి, ఒక రైస్ ఈ రెండే చేసాము. అయినా కిచెన్ అంతా ఇలా తయారైంది. ఎందుకంటే టమాటో పచ్చడి మా ఆయన చేశాడు. అందుకని గిన్నెలన్నీ అక్కడ ఇక్కడ పెట్టి ఉన్నాడు. సో నేను చేస్తే మరీ ఇంత మెస్సీగా అయితే నేను చెయ్యను. కొంచెం ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటూ చేస్తూ ఉంటాను. జనరల్‌గా అందరి ఇళ్ళల్లో కూడా మార్నింగ్ టైంలో చాలా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే స్కూల్ టైంకి కావాలి కదా! అందుకని. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పోపన్నం చేస్తున్నాను లంచ్ బాక్స్‌లోకి. ఆ పోపన్నంలో కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్‌ని. ఒక పొటాటో, ఒక క్యాప్సికమ్, ఒక టమాటో వేసి పోపన్నం చేశాను. మనం ఎంత క్లీన్‌గా పెట్టుకున్నా కానీ మార్నింగ్ టైంలో ఇలాగే అవుతూ ఉంది. ఇవన్నీ క్లీన్ చేసేసరికి చాలా కోపం వస్తుంది. అసలు రోజు రొటీన్‌గా చేయాలంటే నిజంగా చిరాకుగా అనిపిస్తుంది. అందరికి అలాగే ఉండొచ్చు. నాకైతే మరీ గిన్నెలు కడగడము ఇదంతా అంటే నిజంగా కోపం వస్తుంటుంది. మెల్లగా కొద్దిసేపు కూర్చొని అలా టైం వేస్ట్ చేస్తూ మెల్లగా చేస్తూ ఉంటాను డైలీ. వెంటనే అయితే నేను చేయను అసలు. ఎంత చేద్దామన్నా గానీ ఓపిక అనిపించదు. రోజుకి 2 టైమ్స్ రోజుకి కాదు, మార్నింగ్ టైంలోనే 2 టైమ్స్ టీ తాగుతూ ఉంటాను. లెవ్వగానే ఒకసారి తాగుతాను. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తాగుతాను. 2 టైమ్స్ తాగిన తర్వాతే అక్కడ నుండి లేస్తాను. తర్వాతే మెల్లగా వర్క్ స్టార్ట్ చేస్తాను. సో నేను మళ్ళీ ఇదంతా చేసేసరికి మ్యాక్సిమం నాకు 1:30 అలా అవుతుందండి. సో అంత మెస్సీగా ఉన్న కిచెన్‌ని మళ్ళీ రోజు ఇంత క్లీన్‌గా పెట్టుకోవాలి. డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందనుకుంటా అందరికీ కూడా కదా! ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.